కరెంటు బిల్లుకు భయపడి కొన్ని రకాల వస్తువులను వాడాలంటేనే ఆలోచనలో పడతారు మనలో చాలామంది. ఇక ఈ ఎండాకాలంలో అయితే చెప్పేదేముంది? ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లతో హడలెత్తించే బిల్లులు వస్తుంటాయి. అయితే ఇంటిపైనే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని తగినంత కరెంట్‌ను ఉత్పత్తి చేసుకునేందుకు కేంద్రం ఓ ప్రత్యేక పథకం ప్రవేశపెట్టింది. అంతేకాదు ఎక్కువైన విద్యుత్తును విక్రయించుకొని ఆదాయం కూడా పొందవచ్చు. ఈ పథకం పేరు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఈ పథకం కింద ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. దీని ద్వారా విద్యుత్ బిల్లుల భారం నుంచి విముక్తి పొందడమే కాకుండా అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయించి డబ్బు సంపాదించవచ్చు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం కింద ప్రజలకు తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసేందుకు అయ్యే ఖర్చులో 40% సబ్సిడీ ఇస్తారు. ఈ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా కరెంటు బిల్లులు తక్కువగా వస్తాయి. అంతేకాదు దీని ద్వారా డబ్బు కూడా సంపాదించవచ్చు. ప్రధానమంత్రి మోదీ 2024 ఫిబ్రవరి 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. 2027 నాటికి ఈ పథకం కింద 1 కోటి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని అంచనా. సోలార్ విద్యుదుత్పత్తి చేయడం ద్వారా పర్యావరణానికి మేలు చేసినట్లవుతుంది. ప్రధానంగా కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. దేశంలో సౌర విద్యుత్ వాడకాన్ని పెంచడం మరియు విద్యుత్ కోసం ఇతర దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించడం ఈ పథకం మరో లక్ష్యం. సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్న తర్వాత 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ పొందవచ్చు. కరెంటు పోతుందనే టెన్షన్ ఉండదు. ఒకసారి సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఉచితంగా విద్యుత్ పొందవచ్చు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంలో నెలకు వాడే విద్యుత్ యూనిట్ల ప్రకారం సబ్సిడీ ఉంటుంది. 0 నుంచి 150 యూనిట్లు వాడేవారికి 1 నుంచి 2 కేడబ్ల్యూ సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ప్రతి కేడబ్ల్యూకి 30,000 రూపాయల సబ్సిడీ ఇస్తారు. అంటే 60,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడేవారికి 3 కేడబ్ల్యూ కంటే ఎక్కువ సామర్థ్యం గల సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే 78,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అధికారిక వెబ్సైట్ pmsuryaghar.gov.in/లో లాగిన్ అయి అప్లై చేసుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.